పులిహోర ప్యాకెట్ పులిహోర మంచిగా ఉంది. ఇల్లు పని అయితే పెట్టుకుని ఉండే, అందుకే ఇల్లు కంప్లీట్ అయిపోయాక ఓ సూపర్ బైక్ అయితే తీసుకున్నాం. అప్పటిదాకా హై గైస్, దిస్ ఇస్ రైడర్స్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. అండ్ ఆల్మోస్ట్ 1 month అయితే అయిపోతుంది కదా ఫుల్ వీడియో అయితే పెట్టాక. చాలా పెద్ద రీజన్సే ఉన్నాయి. మన 390 అయితే అమ్మేసినాం అండ్ కొత్త బండి కూడా కొనేసినాం. చూపించలే కదా మీకు, చూపిస్తా. అండ్ ఈరోజు అయితే రైడ్ అని అనుకున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ క్యాన్సిల్ అయింది. అంకుల్ ఆంటీ యానివర్సరీ ఉంది ఈరోజు, అంటే ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ టెంపుల్కి అయితే వెళ్దామని అన్నాడు. అందుకే అది క్యాన్సిల్ చేసుకొని ఈ వీడియో తీస్తున్నా. ఓకే, బైక్ అయితే చూపిస్తా. అండ్ దిస్ ఇస్ అవర్ బ్లాక్ బీస్ట్. అండ్ ఫస్ట్ నేనైతే 390 అనుకున్నా, 390 అయితే తీసుకుందామని. బట్ అలా కలర్ స్కీమ్ నచ్చలేదు అంత నాకు. అంటే ఆరెంజ్ అక్కడ ఒక దగ్గర బ్లూ, అండ్ ఇంకో మోడల్లోనైతే మొత్తం ఫుల్ ఆరెంజే వచ్చింది. అందుకే ఆ కలర్ అంత నచ్చలే. అండ్ 250లో కలర్ అయితే చాలా సెక్సీగా ఉంది కదా. కామెంట్ చేసి అయితే చెప్పండి ఎట్లుంది కలర్ అని. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు కలరు. అండ్ ఇంజన్లో కూడా పవర్, దాంట్లో 46 హార్స్ పవర్ వస్తే దీంట్లో 31 PS హార్స్ పవర్ ఉంటుంది. అండ్ క్విక్ షిఫ్టర్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది వీళ్ళ. అండ్ రైడింగ్ మోడ్స్ 2 ఉన్నాయి. అందులోనైతే 390లోనైతే 3 ఉంటాయి అంతే. అండ్ అవే డిఫరెన్స్. అందుకే అది కూడా మన పేరు మీద అవుతలేదు 390, అందుకని ఇక ఇదే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ G900 అన్నారు కానీ బట్ సారీ, క్యాన్సిల్ అయిపోయింది అదైతే. ఎందుకంటే కొంచెం కొత్తిల్లు అయితే స్టార్ట్ చేసినాం, అందుకే ఇప్పుడే G900 ఎందుకు, ఇల్లు స్టార్ట్ అయినాక మొత్తం కంప్లీట్ అయినాక ఓ సూపర్ బైక్ అయితే తీసుకోవాలి. అండ్ చాలామంది అయితే అన్నారు 4 బండ్లు వాడినావు మళ్ళీ ఇది ఎందుకురా అని. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, 9 to 5 జాబ్ చేస్తే ఇవన్నీ అయితే వీలు కావు. మన డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము. అందుకే అనుకుంది చేసేయాలి. ఇల్లు కంప్లీట్ అయిపోయాక ఓ సూపర్ బైక్ అయితే తీసుకున్నాం. అప్పటిదాకా దీంతో ఇక మన వీడియోస్ అయితే. అండ్ ఫ్రెష్ అప్ అయితే కాలేను, ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ కావాలి. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. 9కి అయితే స్టార్ట్ అవుదాం అన్నాడు. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో అయితే స్టార్ట్ చేస్తా. 1 eternity later. ఓకే గైస్, రెడీ అయితే అయిపోయినా. 9 అనుకున్నా కానీ 10 అవుతుంది టైం. అయితే లేట్ అయిపోయింది రెడీ అయ్యే వరకు. ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయిండు. అండ్ టెంపుల్కి వెళ్తున్నాం కదా, హుడీస్ టీషర్ట్స్ ఎందుకని ఫార్మల్ అయితే వేసుకున్నా. ఎట్లున్నా కామెంట్. అండ్ ఓకే గైస్, స్టార్ట్ అయితే అయిదాం. అండ్ మన హెల్మెట్ కోసం అయితే నేను ఒక మైక్ అయితే బుక్ చేసిన ఉండే, బట్ ఇంట్లో ఎక్కడనో పెట్టినా కనిపిస్తలేదు. ఇదైతే అంత వర్కౌట్ కాదు రికార్డింగ్కి. అంటే ఇది హెడ్ ఫోన్ లెక్క, సాంగ్స్ అండ్ ఫోన్ కాల్స్కి అట్లనైతే సెట్ అవుతుంది ఇది. బట్ చూద్దాం, ఈ బైక్ సౌండ్ అయితే అంత ఉండదు కదా, రికార్డ్ అయితే చేద్దాం ఇలా అవుతుంది. స్టార్ట్ అయితే అయిదాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ ఓకే గైస్, మన వాళ్ళు అయితే ఇంకలురు, నేనైతే ముంగడికి వచ్చి వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ బైక్ గురించి అయితే చెప్పలేను కదా, నాకు దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే 2,80,000, 75 to 80 చేంజ్ ఉంది. అండ్ ఈఎంఐ తోటి 3,60,000 చేంజ్ అయితే పడ్డది. ఇంకా నేను తీసుకొని కూడా బైక్ 2 weeks అయిపోతుంది, బట్ వీడియోస్ అయితే తీయలేను, షార్ట్ వీడియోసే పెట్టిన. ఓకే, ఈరోజు టైం దొరికింది అనమాట ఓ ఫుల్ వీడియో తీయనీకైతే. అండ్ మనం పోయే టెంపుల్ అయితే ఎగ్జాక్ట్ 20 kilometers ఉంది అంతే, దగ్గరనే. నెక్స్ట్ సండే అయితే ప్లాన్ చేద్దాం ఒక లాంగ్ రైడ్కి అయితే. ఓకే,
అండ్ టెంపుల్ పేరు అయితే చెప్పలేదు, నరసింహస్వామి టెంపుల్. ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియదు నాకు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. అండ్ సెకండ్ టైం కూడా తప్పించుకున్నా గైస్, పోలీసు వాళ్ళు ఆపుతూనే ఉండే అనమాట. మన హెల్మెట్ మన కెమెరా చూసి అన్నీ ఉంటాయిలే అని పంపించేసారు అనుకుంటా, ఆపలేరు నన్ను అయితే. ఓకే. అండ్ కార్ మెల్లగా. అండ్ నాకు మీటర్లోనైతే షిఫ్ట్ లైట్ అయితే అన్లాక్ కాలేదు, 1000 కిలోమీటర్స్ తర్వాత అన్లాక్ అవుతుందంట. ఆర్పిఎం లైట్ చేంజ్ చేసుకోవచ్చు మనం. స్లోగా వస్తారని నేను కూడా కొంచెం స్లోగానే వెళ్తున్నా, ఎందుకంటే రూట్ కరెక్ట్ తెలియదు నాకు, ఎక్కడో టెంపుల్ కరెక్ట్ ఎక్కడ ఉన్నా, అందుకే. ఓకే, టెంపుల్ కాడికి పోయినాకనైతే వీడియో స్టార్ట్ చేస్తాను, మరీ లాంగ్ అయిపోతుంది వీడియో. ఓకే. పెట్రోల్ బంక్. A few hours later. ఓకే గైస్, టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం, వెళ్ళైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వద్దాం. ఓకే. ఇప్పుడు పెంచుతుండే ఒకటి ఉండే మా ఇంట్లో, కానీ ఎంత పులిహోర ప్యాకెట్. పులిహోర మంచిగా ఉంది, ఇక టేస్ట్ చేసి చెప్తా గాయస్. పులిహోర అయిపోయిందిరా, దింపేమంటావా? లడ్డు కూడా ఉంది. లడ్డు గాయస్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడే బయటకు వెళ్ళిన. అండ్ మొత్తం వీడియో అయితే తీయలేను, ఇక నేను వచ్చేందుకు మొత్తం వీడియోలనే చూపిస్తాను. అండ్ ఇంకొకటి, ఈ కాలం పోరాలకైతే చెప్దాం అనుకుంటున్నా ఒకటి. గుళ్ళో కూడా చాలామందిని చూసిన, వాళ్ళు వచ్చింది కళ్ళతో చూడాలి కానీ కెమెరాలలో చూపిస్తే ఏముంటుందని. ఫోన్ తీయంగానే స్నాప్ పెట్టినామా, ఫోటో తీసి స్టోరీ పెట్టినామా అని కాదు, ఫస్ట్ అయితే మీరు మొత్తం ప్లేస్ని అయితే కవర్ చేసి మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అండ్ అంతే, ఇంటికైతే స్టార్ట్ అవుతున్నా. బట్ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఈ లొకేషన్ అయితే చెప్పలే కదా, ఇది చీర్యాలలో ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. ఫస్ట్ టైం వచ్చిన నేనైతే. అండ్ ఓకే, వెళ్తూ మాట్లాడదాం. అండ్ ఓకే గైస్, లెట్స్ గో టు 10-11 వరకు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా, కానీ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12 అవుతుంది, 1 అనుకున్నా, 12 అవుతుంది. ఓకే. అండ్ డైరెక్ట్ ఇంటికే, ఇక లేదు, చిన్న పని అవుతుంది ఇంటికన్నా. తినవా? ఉంటుంది అనుకున్న చెరువు చిన్నగా ఉందిగా. అండ్ లొకేషన్ ఎగ్జాక్ట్ చెప్పలేను కదా, చీర్యాల విలేజ్కి ఎంటర్ అవుతుంటే కమాన్ వస్తుంది, ఆ కమాన్ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే టెంపుల్ కనబడిపోతుంది మీకైతే. అండ్ ఓకే, టెంపుల్ అయితే పీస్ఫుల్గా ఉంది, అంత యాదగిరిగుట్ట అంత కాదు కానీ, అంటే అంత క్రౌడ్ లేరు ఇక్కడ, బాగుంది పీస్ఫుల్గా. వీకెండ్లో ప్లాన్ చేసుకుందామంటే ఒకసారి అయితే విజిట్ అయితే కండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో దాకా చూస్తుంటే ఇంతో అంత వీడియో నచ్చి ఉంటుంది, లైక్ చేసుకోండి. అండ్ ఉంటా మరి, సీ యూ సూన్ నెక్స్ట్ వీడియోనైతే బైక్ రివ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం.
కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఉంటా మరి, బాయ్. Sun goes down.